హాయ్ అండి. ఎప్పుడు చపాతీ ఒకటేలాగా తినకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము. సో క్యారెట్ తురిమేసి వేసుకున్నాను. దాంట్లో కొంచెంగా కొత్తిమీర, ఇప్పుడు ఆటా కలుపుతున్నానండి. ఇప్పుడు కొంచెంగా సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆయిల్. డైరెక్ట్గా వాటర్లో కలుపుకోకుండా ఫస్ట్ ఇలా బాగా కలిపేసినాక వాటర్ వేసి పిండి కలిపేద్దామండి. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇలా కొంచెం రబ్ చేసి వేస్తే మనకి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసేసి చూసారు కదా, కొంచెం ఇలా ఉండల్లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు వాటర్ వేసి కలిపేసుకోవాలి. చపాతీ పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నామా లేదా అనేదానికి నేను గుర్తు చెప్తానండి. చూడండి, ఫింగర్ ఇలా వేసి ఇలా ఏమీ అటాచ్ అవ్వకుంటే మనం కలిపిన చపాతీ పిండి పర్ఫెక్ట్. దీన్ని చూసారు కదండి, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో చాలా బాగుంది. ఇది ఒక 15 మినిట్స్ రెస్టింగ్ తిరుగుతున్నాక ఇలా కలర్ఫుల్గా వస్తుంది. వేయించినాక చూపిస్తాను ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూడండి. దీంట్లో ఇంకేం కర్రీస్ అవసరం లేదు. పెద్దవాళ్ళు అయితే పచ్చిమిర్చి వేసుకొని రైతా అద్దుకొని కూడా తినొచ్చు. ట్రై దిస్ ఫర్ యువర్ కిడ్స్.